అందరికీ నమస్కారం. మీరు రెగ్యులర్గా ఒకే రకమైన జాబ్ కానీ చేస్తూ ఉంటే మీకు బోర్ కొట్టేసింది అనిపిస్తే మీరు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 10 జాబ్స్ని అయితే మీరు ట్రై చేయవచ్చు. ఈ 10 జాబ్స్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, అంటే మీరు ఇంటి నుంచే కూడా పని చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మార్కెట్లో హై డిమాండ్ ఉన్న జాబ్స్. సో ఎవరైతే అంటే రొటీన్కి భిన్నంగా రెగ్యులర్ వర్క్స్ చేయకుండా కాస్త డిఫరెంట్గా చేస్తామో అనుకుంటున్న వాళ్ళు నేను చెప్పే ఈ కంటెంట్ అయితే మీకు చాలా యూస్ అవుతుంది. ఒక్కసారి అయితే ట్రై చేయండి. టెక్నాలజీ అందుబాటులో వచ్చిన తర్వాత ఉద్యోగాల స్వరూపాలు చాలా మారిపోయాయి. ఒకప్పటిలా ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళి ఉద్యోగాలు చేయాల్సిన అవసరం అయితే ఇప్పుడు లేదు. ఇంట్లో ఉంటూనే జాబ్ చేయవచ్చు. ఆ మాటికి వస్తే ఎక్కడి నుంచైనా కూడా ఉద్యోగం చేయవచ్చు. నేటి యువత సంప్రదాయబద్ధమైన ఉద్యోగాల కంటే ఫ్రీలాన్సింగ్కి ఎక్కువ ఆసక్తి చూపిస్తుంది. తమ మనసుకు నచ్చిన ఉద్యోగాలను తమకు నచ్చిన సమయంలో చేయడానికి యువతీ యువకులు మొగ్గు చూపుతున్నారు. తమ వ్యక్తిగత జీవితాన్ని ఉద్యోగాన్ని సమతుల్యం చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మీరు కూడా ఇదే ఆలోచనలో ఉన్నారా? అయితే ఇది మీకోసమే. మరీ ముఖ్యంగా మహిళలు, అంటే జాబ్ చేసి పెళ్ళిళ్ళైన తర్వాత నిలిచిపోయి ఉన్నవాళ్ళు, చదువుకొని ఉన్నవాళ్ళు మరియు దివ్యాంగులు ఎవరైనా సరే మీరు మీ ఇంటి నుంచే ఈ జాబ్స్ అయితే చేసుకోవచ్చు. సో మొదటిది వర్చువల్ అసిస్టెంట్. అసలు వర్చువల్ అసిస్టెంట్ జాబ్స్ అంటే ఏంటి, దీంట్లో ఏ విధమైన వర్క్ ఉంటుంది చూద్దాం. నేటి కాలంలో వర్చువల్ అసిస్టెంట్లకు మంచి డిమాండ్ అయితే ఉంది. మీ దగ్గర కేవలం ఒక కంప్యూటర్, ఇంటర్నెట్ కనెక్షన్, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, ఆర్గనైజేషన్ స్కిల్స్ ఉంటే చాలు వర్చువల్ అసిస్టెంట్గా మీరు పనిచేయవచ్చు. వర్చువల్ అసిస్టెంట్లు సంస్థకు సంబంధించిన ఈమెయిల్స్ అవన్నీ చూస్తూ ఉంటారు. అపాయింట్మెంట్స్ను షెడ్యూల్ చేస్తారు. బుక్ కీపింగ్ వంటివి, కస్టమర్ సపోర్ట్ అటువంటివి ఇవ్వడం చేస్తూ ఉంటారు. ఆఫీస్కి వెళ్లకుండానే మీకు నచ్చిన ప్రదేశంలోనే ఉంటూ మీరు సింపుల్గా ఈ వర్క్స్ అయితే చేయవచ్చును. సో ఇప్పుడు నేను చెప్పే ప్రతి ఒక్క జాబ్ గురించి కూడా మీకు నేను ఏ వెబ్సైట్స్లో ఇటువంటి జాబ్స్ ఉంటాయి అన్నది కూడా నేను ఇంకొక వీడియో చేస్తాను. ప్రజెంట్ అయితే మీకు కంటెంట్, అంటే ఎటువంటి జాబ్స్ ఉంటాయి, అసలు ఇంటి నుంచి పని చేయాలంటే మీకు ఎటువంటి జాబ్స్ ఉన్నాయి అన్నదైతే ఈరోజు ఈ వీడియో ద్వారా అయితే చెప్తాను. నెక్స్ట్ది కంటెంట్ క్రియేటర్ జాబ్స్. ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కంటెంట్ క్రియేటర్లకు అవకాశాలు బాగా పెరిగాయి. ముఖ్యంగా కంటెంట్ రైటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, వీడియో ప్రొడక్షన్, ఫోటోగ్రఫీ వంటి మంచి టాలెంట్ ఉండే జాబ్స్ చాలానే ఉన్నాయి. బోలెడు ఆపర్చునిటీస్ అందుబాటులో ఉన్నాయి. నేడు చాలామంది కంటెంట్ క్రియేటర్స్గా, ఫ్రీలాన్సర్స్గా చాలామంది జాబ్స్ చేస్తున్నారు. దీనికి చాలా పెద్ద మార్కెట్ ఉంది. మీకు ఈ కంటెంట్ క్రియేటర్ జాబ్స్ ఎక్కడ దొరుకుతాయి అన్నది కూడా చెప్తాను. నెక్స్ట్ జాబ్ సాఫ్ట్వేర్ డెవలపర్ జాబ్స్. దీనికి మాత్రం కాస్త ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. లేదా బీటెక్లో ప్రాజెక్ట్స్ అటువంటివి, ఎంసీఏలో కానీ బీటెక్లో కానీ సిఎస్సి తీసుకుండే వాళ్ళు, కంప్యూటర్ సైన్స్ తీసుకున్న వాళ్ళు బాగా కానీ ప్రాజెక్ట్స్ కానీ చేసి ఉంటే వీళ్ళు చదువుకునేటప్పుడు ఈ సాఫ్ట్వేర్ డెవలపర్ జాబ్స్కి బాగా పనికొస్తారు. దీనికైతే అసలు ఎక్కడికి వెళ్ళాల్సిన పని ఉండదు, మీరు ఇంటి నుంచే చేయొచ్చు. నేటి కాలంలో సాఫ్ట్వేర్ డెవలపర్స్కు లెక్కలేనన్ని అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. టెక్ కంపెనీలు మంచి టాలెంట్ ఉన్న వాళ్ళని వెబ్ డెవలపర్స్గా, యాప్ డెవలపర్స్గా లేదా ప్రోగ్రామర్స్గా తీసుకుంటూ ఉంటారు. వీరికి భారీ జీతాలు అయితే ఉంటాయి. ఏ సాఫ్ట్వేర్ డెవలపర్ ఆఫీస్కి వెళ్ళి పని చేయాల్సిన అవసరం అయితే ఉండదు. మరి కొందరు సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్టులు చేస్తూ డబ్బులు కూడా బాగా సంపాదిస్తూ ఉంటారు. మరి కొందరు ఫ్రీలాన్సర్స్గా పనిచేస్తూ ఉంటారు. తమకు నచ్చిన పనిని నచ్చిన సమయంలో చేస్తూ ఉంటారు. సో మీకు ఈ సాఫ్ట్వేర్ డెవలపర్స్ జాబ్స్ ఎక్కడుంటాయి అన్నది కూడా కమింగ్ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. తర్వాత ఆన్లైన్ టీచింగ్ జాబ్స్. మీకు అందరికీ తెలుసు, ఆన్లైన్ టీచింగ్ అనేది ఇప్పుడు ఎంత మార్కెట్లో ఎంతగా ఇమిడిపోయి ఉంది అంటే ప్రతి ఒక్కరూ కూడా పిల్లలు ఈ ఫోన్స్, ట్యాబ్స్ ఇటువంటివి వాడటం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ టీచింగ్ పైన అయితే చాలా వరకు మొగ్గు చూపుతున్నారు. పిల్లలనే కాదు, పెద్దవాళ్ళు కూడా మ్యూజిక్ అటువంటివి నేర్చుకోవాలనుకున్నా బయట వెళ్ళలేని వాళ్ళు ఆన్లైన్లోనే చాలా వరకు ఇంట్లో ఉండి నేర్చుకుంటూ ఉన్నారు. ఎవరైతే సబ్జెక్ట్ నాలెడ్జ్ బాగా ఉండడంతో
ఎవరైతే ఆన్లైన్లో టీచింగ్ చేయగలరో ఇటువంటి వాళ్ళందరూ కూడా ట్యూషన్లు చెబుతూ లక్షల్లో సంపాదించవచ్చు. వాస్తవానికి కరోనా సమయంలో ఈ ఆన్లైన్ టీచర్కు డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. నేడు ఆన్లైన్ టీచింగ్ చేయడానికి అనేక వెబ్సైట్స్, యాప్స్ అందుబాటులో ఉంది. మీరు కూడా వీటిని ట్రై చేయొచ్చు. సో ఈ ఆన్లైన్ జాబ్స్ అంటే ఈ ట్యూటర్ వెబ్సైట్స్, జెన్యూన్ యాప్స్ ఏ ఉన్నాయో అవంతా కూడా నేను మీకు నెక్స్ట్ కమింగ్ వీడియోలో తెలియజేస్తాను. ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే చాలా పెద్ద మార్కెట్. మనకు ఇండియాలోనే కాదు, ఈవెన్ అబ్రాడ్లో కూడా మనకి ట్రెడిషనల్గా కొన్ని కుకింగ్ కానీ లేదా మ్యూజిక్ అటువంటివి, డ్యాన్స్ కానీ, యోగా ఇటువంటివి అబ్రాడ్లో ఉన్న వాళ్ళు కూడా మన ఇండియన్ ట్రెడిషన్స్ని చాలా ఫాలో అవ్వాలని ట్రై చేస్తారు. సో మీరు కానీ ఈ వెబ్సైట్స్లో కానీ రిజిస్టర్ అయినట్లయితే ఖచ్చితంగా ఆన్లైన్లో మీరు అబ్రాడ్లో ఉన్న వాళ్ళకి కానీ అలా టీచ్ చేస్తే మరి ఇంకా కాస్త ఎక్కువగా కూడా సంపాదించుకోవచ్చును. తర్వాత జాబ్ వచ్చి కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్స్. నేడు చాలా కంపెనీలు తమ కస్టమర్లకు సర్వీస్ అందించడం కోసం కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్స్ని నియమించుకుంటూ ఉన్నారు. వీరు ఇంట్లోనే ఉంటూ సదరు కంపెనీకి కస్టమర్లకు ఈమెయిల్స్, చాట్ లేదా ఫోన్ ద్వారా సహాయం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా కస్టమర్లకు వచ్చే సందేహాలను తీర్చడం, ఏమైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించడం, తగిన సమాచారం ఇవ్వడం లాంటివి పనులు చేస్తూ ఉంటారు. మీ దగ్గర కంప్యూటరు, ఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు. మంచి కమ్యూనికేషన్స్ స్కిల్స్ ఉన్నవాళ్ళు కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్గా రాణించే అవకాశం ఉంటుంది. మీరు కానీ చూస్తూ ఉంటే మన ఈ ఉచిత సమాచారం యూట్యూబ్ ఛానల్లోనే అమెజాన్ జాబ్స్, ఫ్లిప్కార్ట్ జాబ్స్, టీసీఎస్ జాబ్స్, ఇట్లా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని చాలా పెడుతూ ఉంటాను. ఇవంతా కూడా మ్యాక్సిమం కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్స్ అంటే మీరు ఇంట్లోనే ఉండి వీళ్ళ యొక్క కస్టమర్స్కి రెస్పాండ్ అవుతూ ఉంటే చాలు. సో మీకు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, కస్టమర్ రిప్రజెంటేటివ్ జాబ్స్ ఏ కంపెనీస్లో ఉన్నాయి ఇదంతా కూడా నేను డీటెయిల్స్ కమింగ్ వీడియోలో ఇస్తాను. నెక్స్ట్ జాబ్ వచ్చి ఈ-కామర్స్ అండ్ డ్రాప్ షిప్పింగ్ జాబ్స్. దీనికి ఉన్న డిమాండ్ అంత కాదు. మ్యాక్సిమం ఇంట్లోనే కూర్చొని లక్షల్లో సంపాదించుకోవచ్చు. మీరు ఎంత పని చేస్తే అంత డబ్బు అన్నట్లుంటుంది ఈ జాబ్. మీరు స్వయంగా అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ప్లాట్ఫామ్స్లో లేదా మీ సొంత వెబ్సైట్స్లో వస్తువులను అమ్మవచ్చు. లేదా డోర్ షిప్పింగ్ మీరు డోర్ షిప్పింగ్ సేవలు కూడా అందించవచ్చు. ప్రస్తుతం ఈ-కామర్స్ బిజినెస్ బాగా రన్ అవుతుంది. అయితే దీనికి మొదట కొద్ది మొత్తంలో ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. మీరు స్వయం ఉపాధి పొందాలంటే ఈ-కామర్స్, డోర్ షిప్పింగ్ వంటివి చాలా బాగుంటాయి. సో మీకు ఈ డ్రాప్ షిప్పింగ్కి, ఈ-కామర్స్కి ఎటువంటి వెబ్సైట్స్ అయితే మంచిది, సో ఎట్లాంటి వెబ్సైట్స్లో మీరు ఎక్కువ ఎర్న్ చేయొచ్చు, మీకు ఎక్కువ కమిషన్ రేట్స్ ఎక్కడ ఉంటుంది, ఇవంతా కూడా కమింగ్ వీడియోస్లో అయితే మీకు చెప్తాను. దాని తర్వాత సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్. నేడు సోషల్ మీడియా మానియా కొనసాగుతూ ఉంది. అందుకే చాలామంది యూట్యూబర్లు రాణిస్తూ ఉన్నారు. మరికొందరు ఇన్స్టాగ్రామ్స్, ట్విట్టర్స్ అకౌంట్స్ ద్వారా మంచి ప్రేక్షక ఆదరణ పొందుతూ ఉన్నారు. ముఖ్యంగా వీరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లుగా రాణిస్తూ వేలల్లో, లక్షల్లో సంపాదిస్తూ ఉన్నారు. మరికొంతమంది అయితే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లుగా కోట్లలో సంపాదిస్తున్నారు. కానీ ఇది చెప్పినంత సులువైతే కాదు. కానీ ఒక 1 or 2 years కానీ మీరు బాగా కష్టపడగలిగితే ఖచ్చితంగా దీంట్లో మీరు మంచి ఇన్కమ్ అయితే చూడవచ్చును. సో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వాలి అంటే ఏం చేయాలి అన్న టాపిక్ పైన కూడా నేను త్వరలో మీకు వీడియో అయితే చేస్తాను. దాని తర్వాత సోషల్ మీడియా మేనేజ్మెంట్ జాబ్స్. సో సోషల్ మీడియా మేనేజర్లు నేడు విపరీతమైన డిమాండ్ ఉంది వీరికి. పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లు కంటెంట్ క్రియేషన్, కంటెంట్ మేనేజింగ్ కోసం సోషల్ మీడియా మేనేజర్స్ పైన ఆధారపడుతూ ఉంటారు. మీకు కనుక సోషల్ మీడియా మీద మంచి అవగాహన కానీ ఉంటే ఈ జాబ్స్కి ట్రై చేయవచ్చును. సో ఈ జాబ్స్ ఎక్కడుంటాయి ఏమి అన్నవి కూడా చెప్తాను. ఏంటంటే ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా స్టూడెంట్స్ అయితేనేమి, పెద్దవాళ్ళు అయితే ఏమి, ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా బాగా చూస్తూ ఉంటారు. ఏది వాట్సాప్ కానీ లేదా ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, యూట్యూబ్ ఇవన్నీ చూస్తూ ఉంటారు. దీంతో ఇది చూడటమే కాకుండా దీన్ని ఏ విధంగా మేనేజ్ చేయాలి అన్నది కానీ నేర్చుకోగలిగితే మీరు ఇంటి నుంచే మంచి జాబ్ అయితే చేయవచ్చును. ఆన్లైన్లోనే మొత్తం మేనేజ్ చేయవచ్చును. సో ఇటువంటి జాబ్స్ ఎక్కడుంటాయి ఏమి అన్నది కూడా నేను మీకు డెఫినెట్గా సపరేట్ వీడియో అయితే చేస్తాను. దాని తర్వాత డేటా ఎంట్రీ జాబ్స్.
డేటా ఎంట్రీ జాబ్స్కి ఎంత డిమాండ్ ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు. అంటే పెద్దగా చదువుకోలేని వాళ్ళు, అంటే 10th ఇంటర్ చదువుకొని కూడా మినిమం క్వాలిఫికేషన్తో ఈ డేటా ఎంట్రీ జాబ్స్ అయితే చేయవచ్చును. చాలామంది డేటా ఎంట్రీ జాబ్స్ కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్లో ఈ జాబ్స్ అందుబాటులో ఉంటాయి. డేటా ఎంట్రీ జాబ్స్కి పెద్దగా స్కిల్స్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ అవసరం ఉండదు. అందుకే వీటికి పేమెంట్ కూడా కాస్త తక్కువగానే ఉంటుంది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే డేటా ఎంట్రీ జాబ్స్ విషయంలో చాలా మోసాలు జరుగుతూ ఉంటాయి. అందుకే చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏఐ వచ్చిన తర్వాత ఈ డేటా ఎంట్రీ జాబ్స్కి బాగా బూమ్ వచ్చింది. అంటే పెద్దగా కష్టపడే అవసరం లేకుండా ఈజీగా అయితే చేసుకోవచ్చును. కానీ ఇక్కడ చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏది జెన్యూన్ జాబ్, ఏది జెన్యూన్ జాబ్ కాదు అన్నది తెలుసుకోవాలి. సో ఏదైతే డేటా ఎంట్రీ వెబ్సైట్స్ జెన్యూన్గా ఉన్నాయో అవి మాత్రమే నేను మీకు త్వరలో తెలియజేస్తాను. సో రెగ్యులర్గా అయితే వాచ్ చేస్తూ ఉండండి. ఇప్పుడు చెప్పిన ప్రతి ఒక్క జాబ్ గురించి సపరేట్ వీడియోస్ అయితే ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే ఇది ఆల్ కేటగిరీస్, అంటే మహిళలకైతే ఏమి, జెంట్స్కి అయితేనేమి, లేదా దివ్యాంగులు కానీ, లేదా వృద్ధులు కానీ, ప్రతి ఒక్కరికి ఇంట్లో ఉండి పని చేయాలి, సంపాదించాలి అనే ఆకాంక్ష ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ జాబ్స్ అన్నీ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. వీళ్ళకంతా మీరు తెలుసుకోవాల్సింది ఒకటే, ఈ జాబ్స్ ఎక్కడ దొరుకుతుంది, ఇది ఏ విధంగా చేయాలి, సింపుల్గా ఈజీగా ఎలాగా చేయాలి అన్నదే మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఈరోజు ఈ కంటెంట్ అయితే వినండి. ఎటువంటి జాబ్స్ చేయొచ్చు అన్నది తెలుసుకోండి. దాని తర్వాత ఒక్కొక్క జాబ్ ఎక్కడెక్కడ దొరుకుతుంది అన్నది మీకు సపరేట్ వీడియోస్ అయితే చేస్తాను. తర్వాత సేల్స్ అండ్ మార్కెటింగ్ జాబ్స్. ఎవరు పడితే వాళ్ళు సేల్స్ అండ్ మార్కెటింగ్ చేయలేరు. దీనికి ప్రత్యేకమైన స్కిల్స్ అయితే కావాల్సి ఉంటుంది. మీకు కనుక డిజిటల్ మార్కెటింగ్, SEO, బిజినెస్ స్కిల్స్ కానీ ఉంటే ఈ రంగంలో అద్భుతంగా అవకాశాలు ఉన్నాయి. సేల్స్ అండ్ మార్కెటింగ్ జాబ్స్ చేసేవాళ్ళు వివిధ కంపెనీల్లో చెందిన వస్తు సేవలను ప్రమోట్ చేయవలసి ఉంటుంది. ఇది కాస్త స్కిల్ ఉంటేనే చేయగలం. కానీ వన్స్ స్కిల్ కానీ నేర్చుకునేశారు అంటే మీకు ఇది కూడా నేను చెప్తాను ఎక్కడ ట్రైనింగ్ తీసుకోవచ్చు. ఈ సేల్స్ అండ్ మార్కెటింగ్ జాబ్స్కి మీరు ఎక్కడ ట్రైనింగ్ తీసుకోవచ్చు, తిరిగి మీరు ఎక్కడ జాబ్ చేయవచ్చు, ఇంట్లో ఉండే మీరు ఏ విధంగా వర్క్ చేయవచ్చు అన్నది కూడా చెప్తాను. వన్స్ స్కిల్ నేర్చేసుకుంటే ఒక 1 or 2 months అలాగా కానీ ట్రైనింగ్ కానీ తీసేసుకున్నారు ఏదన్నా ఒక స్కిల్ పైన అంటే ఇది చాలా ఈజీగా చేయొచ్చు. ఇప్పట్లో మీరు బాగా వింటూ ఉంటారు అఫిలియేట్ మార్కెటింగ్ లక్షల్లో సంపాదిస్తున్నారు అనేసి. ఇవంతా కూడా నేర్చుకునేంత వరకే కష్టం. వన్స్ నేర్చుకునేశారు అంటే మీకు ఇంట్లో ఉండి లక్షల్లో కాస్త కానీ మినిమం ఎఫర్ట్ కానీ పెట్టినట్లయితే లక్షల్లో సంపాదించుకోవచ్చు సేల్స్ అండ్ మార్కెటింగ్ జాబ్స్. మిగతావన్నా 1-2 చేయొచ్చు. బట్ సేల్స్ అండ్ మార్కెటింగ్ తీసుకుంటే మీరు ఎన్ని ప్రోడక్ట్స్ ప్రమోట్ చేయగలిగితే మీకు అంత కమిషన్స్ వస్తుంది, అంత ఎర్నింగ్ అయితే ఉంటుంది. సో ఇది ఎట్లా అద్భుతంగా చేయాలి అన్న దానిపైన కూడా ఖచ్చితంగా వీడియో చేస్తాను, అది కూడా చూడండి. సో ఇవ్వండి, ఈ 10 జాబ్స్లో మీరు ఏదో ఒకటి ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. సో ఈ 10 టాపిక్స్కి సంబంధించి ప్రతి ఒక్క టాపిక్ పైన విడివిడిగా అయితే మీకు ఖచ్చితంగా వీడియోస్ అయితే చేస్తాను. అప్పటి వరకు అయితే వీడియోస్ రెగ్యులర్గా అయితే చూస్తూ ఉండండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇతరులందరికీ కూడా షేర్ చేయండి. ఎందుకంటే చాలా రీసెర్చ్ చేసి అయితే ఈ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. రెగ్యులర్ నుంచి భిన్నంగా కాస్త డిఫరెంట్గా ఎవరైతే చేయాలనుకుంటూ ఉన్నారో, ఇంట్లో ఉండే ఎవరైతే సంపాదించుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ కంటెంట్ చాలా యూస్ అవుతుంది. కాబట్టి అందరికీ అయితే మ్యాక్సిమం షేర్ చేయండి ఈ వీడియోని. ప్రతి ఒక్క టాపిక్ పైన విడివిడిగా అయితే వీడియోస్ చేస్తాను. కాబట్టి రెగ్యులర్గా మా ఛానల్ని చూస్తూ ఉండండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీకు దీనిపైన ఏమన్నా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు నేను మీకైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.